ఆరో విడత జన్మభూమి మాబూరు రెండో రోజు కోలాహలంగా సాగింది. 17,194 గ్రామ వార్డు సభలు జరగ్గా 78.42% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టం అమలుకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గణపవరంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లబ్దిదారులకు పింఛన్లు, పట్టాదారు పుస్తకాలు అందజేశారు. గుడివాడలో ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సీసీ రోడ్లకు, గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారు. సమస్యలు పరిష్కరించలేదంటూ నెల్లూరు జిల్లా కేతిగుంటలో అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా వల్లూరులో మంత్రి సిద్ధా రాఘవరావు 39 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. విశాఖ జిల్లా లక్ష్మీపురంలో జన్మభూమి సభకు హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రం తీరును దుయ్యబట్టారు. మాడుగుల మండలంలో రహదారుల నిర్మాణం కోరుతూ 4 పంచాయతీలకు చెందిన గిరిజనులు జన్మభూమి సభలను అడ్డుకోగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వారిని శాంతింపచేశారు. చీడికాడ మండలం అప్పలరాజుపురంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాతేరులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, సంక్రాంతి కానుకలు అందజేశారు. రైతులకు త్వరలోనే రుణమాఫీ బకాయి చెల్లిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లిలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అభ్యంతరం పెట్టేది అందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్ఆర్ఈఎస్ బాకీలన్నీ కూడా ఎందుకు ఇవ్వడం, వాళ్ళకి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఎందుకు పరిష్కరించాలి. భారతదేశంలో హైయెస్ట్ ఖర్చు పెట్టింది ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం చేయాలని, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ఆర్ఈఎస్ కూడా సరిగ్గా చేయడం లేదు. దానికి ఇవన్నీ చూసినట్లయితే రాష్ట్ర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలి. బీజేపీతో పాటు బీజేపీకి సహకరిస్తున్నటువంటి జగన్ లాంటి వాళ్ళు గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లా పూలకుంట జన్మభూమి సభలో అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి అండగా ఉండాలని బెలుగుప్ప మండలం జీడిపల్లిలో కోరారు. చుక్కల భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 5 సభ్యులతో ఉపసంఘం నియమించిందని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా గొడిసెలపల్లిలో రైతులకు రాయితీపై మంజూరైన ట్రాక్టర్లను కాలువ శ్రీనివాసులు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ చుక్కల భూముల సమస్య పరిష్కారానికి, శాశ్వత పరిష్కారానికి మరి ఈరోజు సమాయత్తమయ్యారు. ఇంకా సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈరోజు మరి రెవెన్యూ శాఖ మంత్రి అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ రూపంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనే బాధ్యతలను కూడా మాకు అప్పచెప్పారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యను పూర్తిగా శాశ్వతంగా పరిష్కరిస్తామని మీ అందరికీ మనవి చేస్తాను. సమస్యలు పరిష్కరించలేదని కర్నూలు జిల్లా డోన్ 3వ వార్డులో జన్మభూమి కార్యక్రమాన్ని సిపిఐ నాయకులు అడ్డుకోగా 10 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. శ్మశానవాటిక రహదారిలో వంతెన నిర్మించలేదంటూ కర్నూలు జిల్లా కౌలూరు వాసులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. కర్నూలులో ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి లబ్దిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేశారు. ఆరో విడత జన్మభూమి రెండో రోజు గ్రామాలు, పట్టణాలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13,194 గ్రామ వార్డు సభలు జరిగాయి. రెండో రోజు 24,316 ఫిర్యాదులు రాగా 68 అక్కడికక్కడే పరిష్కరించారు. మరో 1,118 ఫిర్యాదుల్ని పరిశీలించారు. జన్మభూమి నిర్వహణలో చిత్తూరు, పశ్చిమ గోదావరి, విజయనగరం, కడప, ప్రకాశం జిల్లాలకు తొలి 5 ర్యాంకులొచ్చాయి. గ్రామ, వార్డు సభల పట్ల 78.42% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.